మరి ఏంది దిల్ రాజు గారి నష్టం ఎవరు భరాయించాలా? తప్పదు అది మీరు నష్టం అంటున్నారు, నాకైతే అది కనబడలేదు. అది నాకైతే అలా అనిపించట్లేదు. ఎంతో కొంత వచ్చింటాయి, ఎక్స్పెక్ట్ చేసిన కలెక్షన్స్ అయితే రాలేదు అనుకుంటున్నా. ఖచ్చితంగా ఒక మూవీ, ఒక పుష్ప చూసాం ప్రపంచం, అది దగ్గర దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఇంకా చైనాలో రిలీజ్ కాకుండానే 2000కు దగ్గర ఉంది. ఇంకా లోడెడ్ యాడ్ అయింది, ఖచ్చితంగా 2000 వస్తుంది. ఇంకా వాళ్ళు దంగలు ఖచ్చితంగా అది దంగలు అక్కడ చైనాలోనే 1000 కోట్లు అక్కడే వచ్చింది, మన ఇండియాలో కన్నా అక్కడే ఎక్కువ వచ్చింది. ఇంకా ఇది ఇంకా రిలీజ్ కాలేదు, చైనాలో రిలీజ్ చేయలే. ఇంకా వచ్చాక అది చెప్పలేము, 200-500 పక్కా వస్తుంది. మరి జడ్జిమెంట్స్ పోయింది, కానీ మూవీ అయితే బాగాలేదని చెప్పలేము. ఒకే టైం 3 మూవీస్ కదా, ఖచ్చితంగా పండగ అయినా నార్మల్ టైంలో అయినా 3 మూవీస్ వచ్చినప్పుడు డాగు మహారాజ్ చూసాము, ఇది సంక్రాంతి వస్తున్నాము, ఒక్కదాని మించి ఏదో రకంగా ఆడియన్స్ ఎంత ఫేవరెట్ అయినా కావచ్చు ఆ మూవీకి. ఇప్పుడు కుటుంబంలో ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉంటారు, అతను ఒక్కడే పోయినప్పుడు పోతాడు, కుటుంబంతో పోయినప్పుడు జడ్జిమెంట్కి ఆపర్చునిటీ ఇస్తాడు. అలా వేరే ఇలా ఫేవరెట్ మూవీ కాకుండా కొన్నిసార్లు అటు పోవచ్చు, చెప్పలేము, అలా అయిపోతుంది. పుష్ప మూవీ లాగా ఎక్స్పెక్ట్ చేశారు, 100 కోట్లే వచ్చినాయి, ఎందుకలా? అంత కాదన్న, ఎక్కువ వచ్చినాయి మనకు అలా తెలుస్తుంది, కానీ వాళ్ళు కరెక్ట్గా రీజన్ చెప్పరు. ఖచ్చితంగా అంత రాలేదు, అదే చెప్తున్నా, ఇందాక అదే చెప్పాను, కొంచెం గ్యాప్ రావాలి. ఇప్పుడు ఆల్రెడీ పుష్ప అన్ని కోట్లు ఇచ్చారు, కంటిన్యూగా అన్ని కోట్లు ఇవ్వడానికి అంటే ప్రతిరోజు అందరూ మూవీకి బాగుంది మూవీ బాగుంది. అదేనా సేమ్ టైం వచ్చారు కదా, ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి, సేమ్ టైం వచ్చారు. సేమ్ టైం వచ్చినప్పుడు అలా మూవీ బాగున్నా కూడా ఆడియన్స్ కొంచెం అటు ఇటు అయిపోతారు. ఖచ్చితంగా సేమ్ టైం. ఇప్పుడు పుష్పకి ఫుల్ ఫ్రీడమ్ వచ్చింది రిలీజ్ టైంలో, అంత ఫ్రీడమ్ ఆ టైం లేవు. వచ్చిన ఒక వారం గ్యాప్లో ఏవో వచ్చాయి, కానీ ఫుల్ అంత ఫ్రీడమ్ వచ్చిన రిలీజ్ టైం. సార్ ఏమన్నాడు అంటే, గేమ్ చేంజర్ ద్వారా బావిలో పడిపోయినాం, సంక్రాంతికి వస్తున్నాం ద్వారా మళ్ళీ బావిల నుంచి బయటకు వచ్చామని. లేదన్న, ఏదో ఒక రకంగా ఆయన అదైతే అలా అన్నారని నేనైతే చూడలేదు. ఖచ్చితంగా ఏదో ఆడియన్స్ ఇంకా రావాలని ఆయన ఎక్స్పెక్ట్ చేశారేమో. ఆయన జడ్జిమెంట్ కొంచెం లాస్ అయింది. మినిమం 1000 కోట్లు టార్గెట్ పెట్టారు ఆయన అనుకున్న. మినిమం అయితే ఆయన ఖర్చు చేసిన దానికి అంత కోట్లు రావాలి అనుకున్నారు. అంటే కొంచెం మూవీ బాగున్నా కొంచెం అంత రాలేదు, ఎక్స్పెక్ట్ చేసినంత బాగాలేదు. మూవీ అయితే బాగుంది. ఇలాంటి నష్టాలు రావడానికి కారణం ఎవరు? దిల్ రాజు గారా, శంకర్ గారా, లేకపోతే? నష్టం కాదండి, సేమ్ టైంలో ఒకే చిన్న హీరోస్ కాదు, ఈయన వెంకటేష్ చిన్న మూవీస్ కాదు అవి. మనం ఏదో వాళ్ళు రిలీజు ఎక్కువ స్టేట్లో, మళ్ళీ వేరే కంట్రీస్లో ఎక్కువ రకంగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేయట్లేదు, కానీ అవి ఏం తక్కువ చిన్న మూవీస్ అయితే కాదు. అలా సేమ్ టైం సేమ్ జోనర్లో రిలీజ్ చేయడం వల్ల కొంచెం అదే నా చెప్తున్నాము, ఆడియన్స్ ఒక రకంగా అటు ఇటు జడ్జిమెంట్ సేమ్ టైంలో సేమ్ జోన్లో రిలీజ్ చేయడం వల్ల అలా అయిపోయింది, అంతేకాని నష్టాలు అయితే కాదు. ఏదో రకంగా రికవర్ అయితే కొద్దిగా ఇంకా కొన్ని డేస్ ఉంది, ఇంకా కొన్ని డేస్ ఉంది. ఇప్పుడు పుష్ప ఎంత నెగిటివ్ వచ్చింది అంతకుముందు, మళ్ళీ టికెట్స్ రేటు అది ఇది అని. ఇప్పుడు తక్కువ పెట్టినా కూడా హౌస్ఫుల్ వస్తుంది, రీలోడెడ్ చేసి 100 రూపాయలు పెట్టినా కూడా అలా హౌస్ఫుల్ వస్తుంది. ఇది ఇలాగే నెగిటివ్ వచ్చింది. పుష్ప 2 కూడా ఇలాగే నెగిటివ్ వచ్చింది, కానీ అంత కలెక్షన్ వచ్చింది. ఇంకా కొంచెం టైం ఇవ్వాలి, అంటే వచ్చి కొన్ని డేస్కే అనేది. మనం ఇంకా ఎలా అంటే చాలామంది ఒక వారంలోనే 1 డేలోనే అన్నట్టు ఇలా ముద్రిస్తున్నారు. కొంచెం మూవీ అంటే అన్ని డేస్లోనే కాదు, మినిమం ఇంకా 30 డేస్ 40 డేస్ అలా ఇవ్వాలి. అంతకుముందు చూస్తాం 100 డేస్ 200 డేస్ చూస్తాము. ఇప్పుడు ఇంకా అంతవరకు చూసి ఊరికే ఇలా మాట్లాడడం అయితే కాదు. ఖచ్చితంగా చెప్తున్నా, ఆ బ్రేక్ చేయలేదు. పుష్ప బాహుబలి 2 అది బ్రేక్ చేయలేదు. సేమ్ టైంలో వచ్చింది, ఇంకొకటి సేమ్ టైంలో రిలీజ్ చేయడం వల్ల 3 సినిమాలు సేమ్ టైంలో రిలీజ్ చేయడం వల్ల అలా ఎఫెక్ట్ అయ్యి అంత రాదు, కానీ మినిమం అంత రికవర్ అవుతుంది వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్. రిలీజ్ అయ్యి 2 రోజులు అవుతున్నా కానీ మీడియా ముందుకి దిల్ రాజు గారు కానీ మూవీ టీం కానీ ఎవరు రావలేదు, సక్సెస్ మీట్ కూడా అరేంజ్ చేయలేదు. నార్మల్గా యావరేజ్ ఏ టాక్ ఉన్నప్పటికీ కూడా సంక్రాంతి బరిలో ఎవరున్నా కానీ సక్సెస్ మీట్ అనేది పెడతారు. ఇంకొకటి సక్సెస్ మీట్ అనేది ఇది ఎప్పటి నుంచో ఉన్నది కాదు, ఇప్పుడిప్పుడు వాళ్ళు క్రియేట్ చేసుకున్నది. అదే అండి చెప్తున్నా, ఇప్పుడు అన్ని మూవీస్కి చేయాలని లేదు. మనం ఇలా ఒక మూవీకి చేశారు సక్సెస్ మీటు అనేది థింక్ చేస్తున్నాం. అంతకుముందు సక్సెస్ మీట్లు ఏమీ లేదు, ఎప్పుడో ఒకసారి అలా మామూలుగా మూవీ వస్తుంది అన్నట్టు మామూలుగా మీడియా కానీ అప్పుడప్పుడు ఇచ్చేసేవారు. సక్సెస్ మీట్స్
మరి అన్ని మూవీస్కి అయితే ఎవరు చేయట్లేదు. వచ్చినా కూడా అలా అలా కొన్ని మూవీస్ చేస్తారు, కొన్ని మూవీస్ చేయట్లేదు. అన్ని మూవీస్కి ఈ మధ్య అంటే ఈ కొన్ని సంవత్సరాలు అలా సక్సెస్ మీట్ అలా అలా దిల్ రాజు గారు కొంచెం డిసప్పాయింట్ అయినట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యారు. అంటే సేమ్ టైం 3 మూవీస్ వచ్చాయి. ఇంకొకటి ఒక మూవీకి నెగిటివ్ ఏదో ఒక్క మూవీ కన్నా నెగిటివ్ వచ్చింటే కొంచెం ఎక్స్పెక్ట్ చేసినంత కాకుండా అటో ఇటో కొంచెం సేఫ్ జోనర్ వచ్చేది. 3 కొంచెం అదే బాగున్నాయి, సంక్రాంతికి మంచి మూవీస్ ఇచ్చారబ్బా అనే ఫీల్ వచ్చేలా మూవీస్ ఉన్నాయి. ఆ రకంగా కొంచెం అటు ఇటు కాకుండా కొంచెం ఎంతో కొంత ఆయన ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలే. అది కావాలని మూవీ హైప్ తగ్గించాలి ఎవరైనా చేశారంటారా? కావాలని ఏం లేదండి. అదే సేమ్ టైం రిలీజ్ చేయడం ఇంకా కొన్ని డేస్ చూడాలి మనము, ఇంకా కొన్ని డేస్ చూడాలి. ఆడియన్స్ ఇంకా ఇవి కొన్ని చాలా నెగిటివ్ రివ్యూస్ చూసి కాకుండా కొన్ని రివ్యూస్ చూసి ఖచ్చితంగా వెళ్ళిపోతున్నాయంట కదా స్క్రీన్స్ అని గేమ్ చేంజర్ కు క్లోజ్ చేసిరంట. లేదు అలా ఏం లేదు. ఖచ్చితంగా ఆడే చోట అంటే అన్నిటికీ సర్దుబాటు చేయాలి కదా, ఆ రీజన్ వల్ల వస్తున్నాయి. ఇంకా కొన్ని డేస్ చూసి ఇప్పుడు పుష్పకి చూసాం మనం ఎంత నెగిటివ్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రీలోడెడ్ చూశారు. ఇంకా కొన్ని కావాలంటే డోర్స్ ఉంటాయి, ఆ సీన్లో ఇలా ఏంటి అనే క్వశ్చన్స్ వస్తాయి ఏదో దానికి. అంటే ఒక మూవీ అంటే చాలా అవర్స్ తీసింటారు, అన్నిటికీ మినిమం లిమిట్ ఒక 3 అవర్స్ పెట్టాలి, అంతకన్నా ఎక్కువ పెట్టలేరు. అలా ఈ కొన్నిసార్లు ఇప్పుడు రీలోడెడ్ అని ఇంకా కొంచెం యాడ్ చేస్తారు. అలా కొన్ని ఇప్పుడు సాంగ్ కూడా ఇదేది దీంట్లో చూసాం గేమ్ చేంజర్కి సాంగ్ కూడా అలా లేట్గా అదే అలా కొన్నిసార్లు యాడ్ చేయలేరు, అన్నీ యాడ్ చేస్తారు. ఇంకొకటి వారము 2 డేస్కి 3 డేస్కి అనేది ఇచ్చేయకూడదు, మినిమం ఒక 30 డేస్ వరకు చూసి కొంచెం కలెక్షన్ థింక్ చేయాలి మనం. ఇంకొకటి ఇన్ని డేస్కే అన్నట్టు థియేటర్స్కు అన్నిటికీ సర్దుబాటు చేయడానికి మనం అనుకుంటాం, అరే ఇక్కడ తగ్గాయి కదా గేమ్ చేంజర్కి అని. అంటే అన్నిటికీ సర్దుబాటు కావాలి కదా, ఆ మూవీస్కి ఈ మూవీస్కి అన్నిటికీ. వీళ్ళు వేరే ఏం కాదు, డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్గా అన్ని వేరే కాదు, అందరూ ఒకటే. అలా కొన్నిసార్లు అటు ఇటు సర్దుబాటు అవుతాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఏమన్నారంటే మీరు కొట్టుకొని మా సినిమాల మీద తీయకండి అని అన్నారు. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. ఏదో కొంచెం వేరే వాళ్ళ ఇష్యూ వల్ల కొంచెం నెగిటివ్ కొన్ని వేరే ఏదో రకంగా ఎంతోమంది మూవీస్ చూసినా మినిమం నెగిటివ్ మనం రీచ్ అవుతాం కదా. నెగిటివ్ ఒక 1000 మంది వచ్చినా, ఇప్పుడు 1,00,000 మంది చూస్తుంటారు, 1000 మంది 2,000 మంది చూసినా అది నెగిటివ్ కొంచెం ఫోకస్ ఏదో రకంగా వెళ్ళిపోతుంది టీంకి, మూవీ టీంకి వెళ్ళిపోతుంది. అది కొంచెం దాన్ని క్వశ్చన్ చేస్తాం మనం కూడా దాన్ని కూడా క్వశ్చన్ చేస్తాం. అలా అయ్యి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. శంకర్ గారు